చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి వ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. హలో మామ, అర్జెంట్ గా ఒక 20 రూపాయలు ఇవ్వరా? అయ్యయ్యో, ఇప్పుడే ఒక దగ్గర వస్తే దానం చేస్తాను మామ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వచ్చాడండి దానవీర సూర్యకరుడు. ఎందుకు మామ అలా అన్నావు? మామూలుగానే మామ, ఏదైనా దానం చేస్తే దానకరుడు అని అంటారు కదా. ఎందుకీ అలా ఎందుకంటారు? ఏమో నాకేం తెలుసు. ఓ, నీకు కూడా రీజన్ తెలీదా? సరే అయితే ఈ విషయం గురించి తెలిసిన ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆవిడ్నే అడుగుదాం. అమ్మా, ఈ రోజు నీ ప్లాన్స్ ఏంటే? నీకు వండి పెట్టడమేగా, ఇంకేముంటదిరా? తర్వాత వండు పెడుతులే గాని ముందు మహాభారతంలో ఉన్న కర్ణుడి గురించి చెప్పు. మహాభారతం అంధకారాన్ని అంతం చేసి ధర్మ సంస్థాపనకి జరిగిన యుద్ధమేరా ఈ మహాభారతం. ఈ పోరులో చివరి శ్వాస విడిచే వరకు పోరాడి తన ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన ఒక వీరుడి కథే ఈ రోజు నువ్వు అడిగిన టాపిక్. ఎంతకీ ఎవరా వీరుడు, ఏంటా కథ? సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు పుత్రుడు. దానంలో తిరుగులేనివాడు, పరాక్రమంలో ఎదురులేనివాడు, వ్యక్తిత్వంలో గొప్పవాడు మన కర్ణుడు. పూర్వం దూర్వాస అనే ఒక మహాముని ఉండేవారు. ఈ మహాముని ఒక రోజు కుంతి భోజుడు అనే రాజు ఇంటికి అతిథిగా వెళ్ళగా అక్కడ కుంతీదేవి చేసిన సేవలకు గాను ఈ మహాముని ఆమెకు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ వరమే మహాభారతాన్ని నడిపించే చక్రమైంది, కర్ణుడు పుట్టుకకు కారణమైంది. అబ్బా, ఆ మహాముని ఇచ్చిన వరం ఏంటి? ముని కుంతీదేవికి సనాతన సాఫల్య మంత్రాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఈ వరం ప్రకారం ఏ దేవుణ్ణైనా తలుచుకొని మంత్రాన్ని గనుక జపిస్తే సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి తన అంశలో ఉన్న బిడ్డని అనుగ్రహిస్తాడు. ఆ వరం వల్ల కర్ణుడు ఎలా పుట్టాడు? అయితే ఈ మునిచ్చిన మంత్రాన్ని కుంతీదేవి పరీక్షించాలని అనుకుంటుంది. అనుకున్నదే తదువు. వెంటనే సూర్యుడిని తలుస్తూ ఆ మునిచ్చిన మంత్రాన్ని జపిస్తుంది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి తన అంశలో ఉన్న బిడ్డను కుంతికి అనుగ్రహించి వెళ్ళిపోతాడు. ఈ బిడ్డ సహజ కవచ కుండలాలతో దేదోభ్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. కానీ పెళ్లి కాకముందే తల్లయ్యానని చెప్తే నలుగురు ఏమంటారో అని లోకులకు భయపడి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది కుంతీదేవి. అంత పసివాణ్ణి అలా వదిలేశారా? మరి ఆ బిడ్డ ఏమయ్యాడు? సంతానం కోసం పరితపిస్తున్న అతిరథుడు రాధ అనే దంపతులకు దొరుకుతాడు. బిడ్డలు లేని వాళ్ళ బాధ చూడలేక దేవుడే ఆ బిడ్డను పంపించాడని భావించి సంతోషంతో ఆ బిడ్డను ఇంటికి తీసుకువెళ్తారు. ఈ బిడ్డకు వాసుసేనుడు అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఓ, అంటే కర్ణుడు అసలు పేరు వాసుసేనుడా? నువ్వు భలే తెలివైనోడురా, భలే కనుక్కున్నావు. పొగడ్తలు వద్దులే అమ్మా, మ్యాటర్ చెప్పు చాలు. కర్ణుడికి చిన్నప్పటి నుంచి బాణాలను గురి చూసి వదలడం అన్నా, అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టం. దీనికోసమని కర్ణుడు ఒక రోజు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి పాండవులు కౌరవులతో పాటు తనకి కూడా విలువిద్యను బోధించమని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఈ విద్యలన్నీ క్షత్రియుల కోసమే కాని నీలాంటి సోతపుత్రుల కోసం కాదని అవమానించి కర్ణుడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేని కర్ణుడు ఎలాగైనా విలువిద్యలో ప్రావీణ్యం సాధించాలని అనుకుంటాడు. అందుకే తీసేశారు. అవునమ్మా, ద్రోణాచార్యుడే నేర్పించినప్పుడు కర్ణుడికి ఇంకెవరు నేర్పిస్తారు? ముందు చెప్పింది విను. నేర్పించేవాడు ఒకడున్నాడు. ఎవరు? పరశురాముడు. ఈ పరశురాముడికి ద్రోణాచార్యుడి కంటే ఎక్కువ విద్యలు తెలుసు. కానీ పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే విద్యను నేర్పుతాడు. ఈ విషయం తెలిసిన కర్ణుడు తను ఒక బ్రాహ్మణ కుమారుడని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర సకల విద్యలను అభ్యసిస్తాడు. అమ్మయ్యా, ఇప్పుడుకి అర్థమైంది. మరి ఆ తర్వాత ఏమైందమ్మా? అయితే ఒక రోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి ఒడిలో నిద్రపోతాడు. ఈ సమయంలో ఒక కొమ్మరి పురుగు వచ్చి కర్ణుడి తొడకు గాయం చేస్తుంది. ఎక్కడ కదిలితే గురువు గారి నిద్ర భంగం కలుగుతుందని ఆ నొప్పిని అంతా మౌనంగా భరిస్తాడు కర్ణుడు. విపరీతంగా రక్తం కారుతుంది. చివరికి ఆ రక్తం పరశురాముడి భుజానికి తగులుతుంది. అప్పుడు వెంటనే పరశురాముడు లేచి జరిగిందంతా చూసి ఆశ్చర్యపోయి, ఇంతటి సహన శక్తి క్షత్రియులకు మాత్రమే ఉంటుంది, సుకుమారులైన బ్రాహ్మణ కుమారులకు ఉండదు. అబద్ధం చెప్పి నా దగ్గర విద్యలన్నీ నేర్చుకుంటావా అని కోపించి
నీ అత్యవసర వేళలో నా దగ్గర నేర్చుకున్న విద్యలన్నిటినీ మర్చిపోదువుగాక అని శపిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు కర్ణుడు క్షత్రియుడు కాదు, సూతపుత్రుడు అని తెలుసుకుంటాడు. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేక ఇంక చేసేదేమీ లేక కర్ణుడికి విజయధనస్సును రథాన్ని బహుకరించి ఆశీర్వదించి పంపిస్తాడు. ఇలా కర్ణుడి విద్యాభ్యాసం ముగుస్తుంది. ఒకానొక రోజున కర్ణుడు ధనుర్విద్యను అభ్యసిస్తూ ఉండగా ఒక బాణం వెళ్లి గోవును వధిస్తుంది. అది చూసిన ఆ బ్రాహ్మణుడు, ఎలాగైతే నువ్వు నా జీవనాధారం అయిన ఈ గోవుని సంహరించి నన్ను నిరాధారుడు చేశావో అలాగే నువ్వు కూడా నీ అంతిమ గడియల్లో నిరాధారుడు అవుగాక అని శపిస్తాడు. ఆ తర్వాత కర్ణుడు రథం వెళ్తుండగా ఒక బాలిక ఆ రథం ముందు కింద పడిపోతుంది. అప్పుడు ఆ బాలిక పాత్రలోని నెయ్యి కింద పడి నేలపాలవుతుంది. కర్ణుడు వేరే నెయ్యి కొనిస్తా అని అన్నా నాకు ఆ కింద పడ్డ నెయ్యే కావాలని బాలిక మారం చేస్తుంది. దాంతో చేసేదేం లేక మట్టిని పిండి నెయ్యిని తీసే ప్రయత్నం చేస్తాడు. కర్ణుడు చేసిన ఈ పనికి కోపించిన భూదేవి, నీ అంతిమ గడియల్లో నీ రథం నాలో కృంగిపోయి నిరాధరుడివి అవ్వుగాక అని శపిస్తుంది. అందుకే పెద్దలు కర్ణుడి చావుకి 100 కారణాలు అని అంటారు. ఏంటది? తరువాత జరిగిన ఘట్టం కర్ణుని జీవితానికి మలుపు తిప్పిన ఘట్టం. కుమారాస్త్ర విద్య ప్రదర్శన. రాజకుమారుల శిక్షణ పూర్తి అయ్యాక ఎవరు నేర్చుకున్న విద్యలో ఎంత ప్రావీణ్యులయ్యారో తెలుసుకోవడానికి ఈ కుమారాస్త్ర విద్య ప్రదర్శన అనే సభను ఏర్పాటు చేస్తారు. ఈ సభలో ఎవరికి వచ్చిన విద్యను వాళ్ళు ప్రదర్శిస్తారు. ఈ వేడుకను చూడడానికి రాజకుటుంబకులందరూ వచ్చారు. సభ ప్రారంభం అయింది. ఎవరికి వచ్చిన విద్యను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత భీమా దుర్యోధనుల మధ్య గద యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకరిని ఒకరు చంపేసుకునేంత స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు మధ్యలో అశ్వత్థామ వెళ్లి వాళ్ళిద్దరినీ విడదీస్తాడు. భీమా దుర్యోధన గద యుద్ధం తర్వాత అర్జునుడి విలువిద్య ప్రదర్శన మొదలయ్యింది. ఆయన అస్త్ర ప్రయోగాలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అర్జునుడిని మించిన యోధుడు ఎవరూ లేరని జనమంతా అర్జునుని పొగడసాగారు. తన శిష్యుడి శౌర్యాన్ని చూసి ద్రోణాచార్యుడు పొంగిపోతున్నాడు. కొడుక్కి వస్తున్న కీర్తిని చూసి కుంతీదేవి ఆనందంలో మునిగిపోతుంది. ఇదంతా చూసి దుర్యోధనుడి కడుపు మండిపోతుంది. ఎందుకమ్మా? ఎస్డిటియా? కాదు, అసూయడిటి. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి అధర్మ బుద్ధి గలవాడు. ఎప్పుడూ పాండవులని సోదరుల్లా భావించలేదు. అయితే దుర్యోధనుడికి ఎప్పుడూ ఒకటే చింత, భీముడితో సరిసమానంగా యుద్ధం చేయడానికి నేనున్నాను, మరి అర్జునుడితో సరిసమానంగా యుద్ధం చేయగల వీరుడు లేడా అని. అప్పుడే కర్ణుడు సభా ప్రవేశం చేస్తాడు. కర్ణుడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ తేజస్సును రాజసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కర్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్లి, పార్థ, ధనుర్విద్యలో నిన్ను మించిన యోధుడు లేడు అనుకుంటున్నావు కదా, నాకు నీకంటే ఎక్కువ విద్యలు వచ్చు అని ప్రదర్శించి చూపిస్తాడు. మేఘాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద మేఘమండలాన్ని సృష్టిస్తాడు. అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిని సృష్టించి వరుణాస్త్రంతో ఆ అగ్నిని ఆర్పేస్తాడు. అదృశ్యాస్త్రాన్ని ప్రయోగించి కనబడకుండా మాయమైపోయేవాడు. కర్ణుడి విలువిద్య నైపుణ్యాన్ని చూసి దుర్యోధనుడు ఇన్నాళ్టికి అర్జునుని ఎదిరించే వీరుడు వచ్చాడని పొంగిపోయి ఆనందంతో కర్ణుడిని కౌగిలించుకుంటాడు. ఇదంతా చూసిన అర్జునుడు కర్ణుడిని, ఎవరు నువ్వు? ఆహ్వానం లేకుండా సభలోకి ఎందుకు ప్రవేశించావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కర్ణుడు, ఈ వేదికని ఒక్కడిదే కాదు, విద్య నేర్చుకున్న ప్రతి ఒక్కడి సొంతం. అయినా ఇక్కడికి రావాలంటే ఆహ్వానం కాదు, బలాపరాక్రమములు ఉండాలి. అవి లేనివాడే వీటన్నిటి గురించి మాట్లాడతాడు అని అర్జునుడికి గట్టిగా బదిలిస్తాడు. దీంతో అర్జునుడు మండిపడి, ఓరి అధిక ప్రసంగి, నీకు బుద్ధి చెప్పక తప్పదు, యుద్ధానికి సిద్ధం కా అని అంటాడు. దానికి కర్ణుడు కోపంతో ఊగిపోయి, ఈ రోజు నా చేతిలో నీ అంతం తప్పదా అని అంటాడు. అలా వీరిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంతలో కృపాచార్యుడు కలుగు చేసుకొని కర్ణునితో, యుద్ధం చేయాలంటే వారికంటూ కొన్ని అర్హతలు ఉండాలి. అసలు నువ్వెవరివి? నీ వివరాలు చెప్పు అని అడుగుతాడు. దానికి కర్ణుడు, నేను రథసారథి అయిన అతిరథుని కుమారుణ్ణి, సూతపుత్రుణ్ణి అని బదులిస్తాడు. సూతపుత్రుడివా? నీతో రాజకుమారుడైన అర్జునుడు యుద్ధం చేయనేలా? నీకు కనీసం అర్జునుడి చేతిలో చనిపోయే అర్హత కూడా లేదు అని కర్ణుడిని అవమానిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి, వద్దు, ఇంక చెప్పొద్దు, మిగతాది నేను చెప్తా. చెప్పురా. అప్పుడు దుర్యోధనుడు వచ్చి, ఆచార్యదేవా, ఏమంటివి అనే పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పి కర్ణుడి ధైర్య సాహసాలు, శక్తియుక్తులు చూడాలి గాని కులం కాదని చెప్తాడు. బానే గుర్తుందిరా.
అన్నగారు చెప్పిన డైలాగ్ అది ఎలా మర్చిపోతాము? ముందు నువ్వు కంటిన్యూ చేయమ్మా. ఆ తర్వాత ద్రోణాచార్యుడు లేచి, పోనీ నువ్వు ఏ రాజ్యానికైనా రాజువా అని కర్ణుడిని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు, అర్జునుడు రాజు కాని కర్ణుడు ఏ రాజ్యానికి రాజు కాదు, ఇదేగా మీ అభ్యంతరం? అయితే ఇప్పుడే కర్ణుడికి నా అంగరాజ్యాన్ని ఇచ్చి అతనిని అంగరాజుగా నియమిస్తున్నా అని ప్రకటిస్తాడు. తనకింత గౌరవాన్ని హోదాన్ని ఇచ్చిన దుర్యోధనుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కర్ణుడికి అర్థం కాదు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి, నా కోసం ఎంత చేసావు, నీకేం కావాలో ఆజ్ఞాపించు, క్షణాల్లో నీ కోరికను నెరవేరుస్తా అని అంటాడు. దానికి దుర్యోధనుడు, నాకేం వద్దు, నీ స్నేహం ఒకటే చాలు అని అంటాడు. అప్పుడు కర్ణుడు చివరి వరకు స్నేహ ధర్మాన్ని పాటిస్తూ తోడుగా ఉంటా అని దుర్యోధనుడికి మాటిస్తాడు. అప్పటి నుంచి కర్ణ దుర్యోధనులు అంటే ఇద్దరు కాదు, ఒకటే అన్నంత స్నేహంతో ఉండేవాళ్ళు. కానీ ఈ స్నేహం కర్ణుడి పాలిట శాపమైంది. అదేంటమ్మా, స్నేహం శాపంగా ఎలా మారింది? ఇప్పటికే చాలా టైం అయింది. మిగతా స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాంరా. నెక్స్ట్ ఎపిసోడా? మరి నేనేం చేయాలి? నువ్వంటే ఖాళీ, నాకు వంట పని ఉంది. మన సబ్స్క్రైబర్స్ కి పార్ట్ 2 కావాలో లేదో కనుక్కో. సరే అయితే నువ్వు వెళ్ళి వంట పని చూడు, నేను మిగిలిన పని చూస్తా. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే పార్ట్ 2 కనుక కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. యారా ఇప్పుడు వచ్చావు? కర్ణుడి గురించి విన్నామని. పార్ట్ 1 అయిపోయిందిరా, పార్ట్ 2 రా. పార్ట్ 2 కా? మరి పార్ట్ 1 చూడాలంటే ఏం చేయాలి? వెంటనే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయాలి. చిట్టి ప్రాణాలు ఇంకేంటి లేటు, కొట్టండి.